ఇక వివరాల్లోకి వెళ్తే బీసీ వర్గాల అవసరాల కోసం 21 కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి స్థలాలు అందజేసిన ఏలూరు ఎమ్మెల్యే ఆళ్లనాని వంటి వారు రాష్ట్రంలోనే ఎవరూ లేరని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కొనియాడారు. జన్మభూమి పార్క్ సమీపంలో నూతనంగా నిర్మించిన యాదవ్ మహాసభ జిల్లా సంఘ భవనాన్ని ఏలూరు ఎమ్మెల్యే ఆళ్లనానితో కలిసి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వతంత్రం సిద్ధించి 75 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. ఎమ్మెల్యే ఆళ్లనాని మాట్లాడుతూ బీసీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. వార్డు మెంబర్ నుంచి రాష్ట్ర స్థాయిలో బీసీలకు ప్రాధాన్యత కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బీడా మస్తాన్రావు, నగర్ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు, దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి, జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాదరావు, ఇడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్, సాహిత్య అకాడమీ చైర్మన్ పిల్లంగొళ్ల శ్రీలక్ష్మి, నూకపయ్యి సుధీర్ బాబు, ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు, మాజీ చైర్మన్ మంచెం మైబాబు, స్థానిక కార్పొరేటర్ బండారు కిరణ్, యాదవ్ సంఘ రాష్ట్ర అధ్యక్షులు లాకా వెంగళరావు, జాతీయ ఉపాధ్యక్షులు అన్నా రామచంద్రయ్య, ఏలూరు జిల్లా అధ్యక్షులు చిదరబోయిన శ్రీనివాసరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉక్కుసూరి గోపాలకృష్ణ, సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు కిలారపు బుజ్జి, కోశాధికారి గొర్ల రామారావు, సంఘ ఏలూరు అధ్యక్షులు బి అజయ్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్ గారు అలంకరించి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి బిఎంఆర్ సంస్థల అధినేత మరియు నగర డిప్యూటీ మేయర్ రోగమయ్య గారు, అలాగే దెందులూరు శాసనసభ్యులు యువనేత అందరినీ చక్కటి పిలకరింపులతో ఆహ్వానించినటువంటి అబ్బాయి చౌదరి గారు, మరి అతర మహారాజులందరూ కూడా ఈ యొక్క వేదిక మీదకి విచ్చేస్తున్నారు. గుడిదేశి శ్రీనివాసరావు గారు డిప్యూటీ మేయర్, అలాగే నూకపల్లి సుధీర్ బాబు గారు డిప్యూటీ కార్పొరేటర్ సుమన్ గారు, ఈ డివిజన్ కార్పొరేటర్ బండారు కృతజ్ఞతలు తెలియజేస్తూ నాని గారికి ఒక చిన్న విషయం చెప్పి ఎన్నో సంవత్సరాలుగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి యాదవ్ కుటుంబ సభ్యులందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా తమకంటూ ప్రత్యేకంగా యాదవుల కులస్తుల తరపున ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కళ్యాణ మండపం, వారి కష్ట సుఖాలు మాట్లాడుకునేందుకు ఒక కమ్యూనిటీ హాల్, ఇవన్నీ కూడా ఉంటే బాగుండేది అని ఆ తర్వాత మన గౌరవ ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వర్గాల వారికి ఎంత ప్రాధాన్యతనిస్తూ ఉన్నారో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. కేవలం సామాజికంగానే మాత్రమే కాకుండా ఆర్థికంగాను రాజ్యాధికారం వైపు కూడా వారికి భాగస్వామ్యం కల్పిస్తూ, అంతకుముందు బీసీ వర్గాల వారంటే మనకందరికీ కూడా తెలుసు, గత ప్రభుత్వాలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి వారైతే బీసీలని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే పరిగణిస్తూ ఎన్నికల్లో మాత్రమే
బీసీ సోదరులకు సంబంధించి వారిని పట్టించుకున్నట్టుగా నటిస్తూ ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ కేవలం వారికి సంబంధించినటువంటి మనుషులకు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ చేసినటువంటి రాజకీయాల వల్ల స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎంతగా వెనుకబడిపోయారో వాళ్ళు ఆర్థికంగా, సామాజికంగా, ఇతరత్ర అన్ని రకాలుగా కూడా అధికారికంగా కూడా ఎంత వెనుకబడిపోయారో మనం అందరం కూడా చూసాం. మీరందరూ కూడా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాల్సినటువంటి అవసరాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ రానున్నటువంటి కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద, బడుగు, బలహీన వర్గాల వారి అభ్యున్నతికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కృషికి మీ అందరి మద్దతు మరి ఇస్తారని ఆశిస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని మీ అందరితో ఈ 4 మాటలు మాట్లాడుకునేటువంటి అవకాశం కలుగజేసి మీ అందరి ఆనందంలో, సంతోషంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఏలూరు మార్కెట్ కమిటీ చైర్మన్ చిరంజీవి గారు ₹1,00,000 విరాళాన్ని మరి యాదవ్ సంఘానికి ఇచ్చినటువంటి సందర్భంగా ఆయన్ని కూడా నా హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఈ ఏలూరు ఎంపీగా నుంచోమని చెప్పటం మరి ఆయన వెంటనే మీకు ముందు నాని గారి చేతుల్లో పెట్టా, మీ చేతుల్లో పెడుతున్నా, బిడ్డని మీరే చూసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నాన్నగారికి చెప్పా, నాన్నగారే అడిగారు, మీ అబ్బాయిని మేము ఎంపీగా అడిగాం, సీఎం గారు అడుగుతారు, మీరు కాదనొద్దని చెప్పారు. ఆ రకంగానే ఆయన మాట అంటే నాకు వేదం. ఆ మాట ప్రకారంగానే ఆయనకి అప్పచెప్పాను, నా బిడ్డని మీకు అప్పచెప్తున్నాను, జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. చాలా మంచి మనసు, మంచోడు. నేను దెందులూరు వచ్చాను, 11 రోజుల ముందే వచ్చాను. మిమ్మల్ని ఏం తప్పు పడతలేదు. మన యాదవ జాతి నమ్మిన మనిషిని వెంటనే వదిలేయరు. అతను కూడానే ప్రయాణించి ఇవాళ మనోడు వచ్చాడని వెళ్ళిపోతామా, ఇన్నాళ్ళ నుంచి మనల్ని కాపాడుకుంటున్నాడు కదా అని మీరు ప్రయాణించారు. కానీ ఇప్పటికి మారారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఈ 4 సంవత్సరాలు 9 మాసాల్లో మీలో మార్పు వచ్చింది. ఆయన అలా చేస్తున్నాడు, అలా ఇస్తున్నాడు, మన జాతికి అంత గౌరవిస్తున్నాడు. అంచేత మీరు ప్రతి ఒక్కళ్ళలో కూడా ఇంత గౌరవించిన జగన్మోహన్ రెడ్డి గారికి అండగా దండగా నిలబడాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఓన్లీ పంచదార ఇవాళ మేము ఇస్తున్నాం, కందిపప్పు ఇస్తున్నాం, బియ్యం సాఫ్టెక్స్ బియ్యం ఇస్తున్నాం, పంచదార ఇస్తున్నాం, గోధుమ పిండి ఇస్తున్నాం, ఇంకా రాబోయే రోజుల్లో తొందరలో రాగి పిండి కూడా ఇస్తున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంత గొప్పగా ఆలోచించే ముఖ్యమంత్రి ఎవరున్నారు? ఒక్కసారి ఆలోచించండి. మనల్ని ఎవరు చూస్తున్నారు? మనకి ఎవరు ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారు? 5 లక్షలు ఉండే ఆరోగ్యశ్రీ ప్రైవేట్ హాస్పిటల్లో 25 లక్షల రూపాయలు చేసుకునేలాగా పంపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. చదువులు నిజంగా ఇందులో ముందుగా నాని గారిని మెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవసరాన్ని గుర్తించి ఈరోజు ఇంత చక్కటి స్థలం, ఎంతో ఖరీదైనటువంటి ప్రాంతంలో ఏలూరు నడిబడ్డులో సుమారు 400 గజాల స్థలాన్ని యాదవ్ సోదరులందరికీ కూడా కమ్యూనిటీ హాల్కి ఈరోజు ఇక్కడ ఎప్పుడు ఏ ఇబ్బంది ఉన్నా అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక చక్కటి కమ్యూనిటీ హాల్, కళ్యాణ మండపం లాగా ఇక్కడ ఉండాలని ఇక్కడ ఇంత చక్కటి స్థలాన్ని ఇక్కడ, ఎందుకంటే ఏలూరు దెందులూరు కూడా ఎప్పుడూ నేను చెప్తూ ఉంటా, అన్నదమ్ముల వలె ఇక్కడ ఉన్న అక్కడ ఉన్న అందరము కలిసే ఉంటాం. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉన్నా కూడా నాకు మొత్తం మా దెందులూరు వాళ్ళు ఎక్కువ మంది కనపడుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ చక్కటి కళ్యాణ మండపానికి ఇంత పెద్ద చక్కటి స్థలాన్ని ఏలూరు నడిబొడ్డులో కేటాయించి చేసి ఇచ్చినందుకు నాని గారికి ప్రత్యేకించి దెందులూరు తరఫున, దెందులూరు నియోజకవర్గ యాదవ్ సోదరులందరి తరఫున కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మహిళని తీసుకువచ్చి జిల్లా పరిషత్ చైర్మన్ చేసినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారికి చెందుతుంది. విధంగా మనం చెప్పుకుంటూ పోతే ఈరోజు తమ్ముడు సునీల్ని కూడా ఇక్కడికి తీసుకువచ్చి, ఎప్పుడూ కూడా ఏలూరు అంటే ఏదో వేరే వాళ్ళకి అవకాశం లేదనేటువంటి మాట్లాడే వాళ్ళకి ఈరోజు సమాధానం చెప్పేటువంటి మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలి. ఈ 60 రోజులు అందరూ కూడా కష్టపడండి. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారిని రెండోసారి ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టే బాధ్యత మీ అందరి భుజస్కంధాలపై వేసుకోవాలని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, యాదవ్ సోదరులు అదేవిధంగా శాసనసభ్యులు కోరిన వెంబట నేను కూడా ఒక 7 లక్షల రూపాయలు నా సొంత నిధులు కూడా ఈ భవన నిర్మాణంలో జరిగిందని తెలియజేసుకుంటూ, దాంతోపాటు ఇందాక మన మాజీ ఉప ముఖ్యమంత్రి స్థానిక శాసనసభ్యులు నాని సోదరులు ఇంటికి పోయినప్పుడు ఒక మాట చెప్పారు, ఇక్కడ చాలామంది బీసీ సోదరులు ఉన్నారు కాబట్టి మీ ఎంపీ నిధుల్లో నుంచి
ఒక 25 లక్షల రూపాయలు మంత్రి గారు రికమెండ్ చేయడంతో ఈరోజు మన ఎమ్మెల్యే గారి కోరిక ప్రకారం నేను ఇస్తానని చెప్పి కూడా సంతోషంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అంతేకాదు కారుమూరి సునీల్ గారి ఎంపీగా నిలబడుతున్నటువంటి ఈ శుభ సందర్భంలో ముగ్గురు మన పార్టీ శాసనసభ్యులు మంత్రులు కోరిక మేరకు 15 లక్షల రూపాయలు ఖచ్చితంగా అందజేస్తాను. ఇది యాదవ భవనానికి, అదే 25 లక్షల రూపాయలు బీసీ భవనానికి కూడా ఇప్పటికే ఆయన కొడుక్కి మంత్రి గారిని 30 లక్షలు తీసేసుకోవాలి. మీకు ఇంకో విషయం చెప్తున్నాను.